ఈ బోనాల పండుగని మనం ఎప్పుడు జరుపుకుంటామంటే ఆషాఢ మాసంలో ప్రారంభించి శ్రావణ మాసం చివరి దాకా జరుపుకుంటారు అన్నమాట. అంటే ఆషాఢ మాసం మొత్తం జరుపుకుంటారు, శ్రావణ మాసంలో జరుపుకుంటారు. అంటే కొన్ని ఏరియాలలో ఆషాఢ మాసంలో జరుపుకుంటారు, కొన్ని ఏరియాలలో ఏంటి అంటే శ్రావణ మాసంలో జరుపుకుంటారు అన్నమాట. ఇది దేనికోసం జరుపుకుంటారు అంటే ఉండాలని, వాళ్ళకు వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలనేసి గ్రామ దేవతకు మొక్కులను తీర్చుకుంటారన్నమాట. అసలుకి బోనం అంటే ఏంటి బోనం అంటే భోజనము, భోజనము అని అర్థము. ఆ భోజనాన్ని అమ్మవారికి ఎలా అర్పిస్తారు అంటే ఒక కొత్త మట్టి కుండను తీసుకొని దానికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి దానికి వేపాకు, తెలుసు కదా వేపాకు అంటే ఇది మీకు తెలుసు కదా, ఆ వేపాకులో జడలాగా అల్లి కుండ చుట్టూ కడతారు కదా. అలా కుండ చుట్టూ వేపాకు పెట్టి దీనిపైన పువ్వులతో కూడా అలంకరించి ఇలా పసుపు కుంకుమ రాసి ఆ బోనాన్ని అలంకరిస్తారు అన్నమాట. దీంట్లో ఏం వేస్తారు మరి, భోజనంగా ఏం వండుతారు అంటే అన్నంలో ఏం వేస్తారు, కొంచెం పసుపు బెల్లము పాలు పోసి భోజనాన్ని వండుతారు. వండి దానిపైన మళ్ళా ఇంకో చిన్న కుండ పెడతారమ్మా, ఇలా పెడతారు ఇంకోటి. ఈ కుండలో ఏమేస్తారు అంటే బెల్లము మరియు ఏంటిది పెరుగు, బెల్లము పెరుగు నీళ్లు పోసి కలిపి దానిపైన పెడతారు. దాన్ని ఏమంటారు అంటే శాఖ అనేసి అంటారు, బెల్లం శాఖ అట్లా అనేసి అంటారు అనమాట. ఈ బెల్లన్నాన్ని ఈ శాఖను పైన ఒకటి ప్రమిద పెడతారు, దానిపైన నూనె పోసి వత్తేసి ఒక దీపాన్ని వెలిగిస్తారన్నమాట. ఆ బోనాన్ని తెలంగాణలో మహిళలందరూ కలిసి ఊరేగింపుగా పోతరాజులతో తీసుకొని వెళ్ళి అమ్మవారికి అర్పిస్తారన్నమాట. ఈ బోనాలు జరుపుకోవడం వల్ల ఏంటి, వర్షాలు బాగా కురవడము, ఊళ్ళో ఉన్న ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండడము అలా జరుగుతుందని మన యొక్క నమ్మకం.